అని ఆయన కూడా మెయిన్. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ లో మాజీ ఎమ్మెల్యే వంశీ హవా కొనసాగుతోంది. విజయ డైరీ పార్లర్లన్నీ వైసీపీ వాళ్లకే ఇచ్చారని, రేమల్లికి చెందిన చంద్రకాంత్ టీడీపీ అభిమాని కావడంతో ట్రాన్స్ఫర్ చేశారంటూ టీడీపీ మహిళా కార్యదర్శి మల్పూరి కళ్యాణి మండిపడ్డారు. గ్రూపు రాజకీయాలకు అతీతంగా యువతకు భరోసానిస్తూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాలన చేస్తున్నారని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో కళ్యాణి అన్నారు. రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య కారణం గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలో మరి చంద్రకాంత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా విజయ డైరీలో పనిచేస్తా ఉన్నాడు. తన్ని ఆకస్మికంగా ఇప్పుడు మరి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇంత అత్యవసరంగా ఆయన ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు విజయ డైరీ అనేది మరి అపోజిషన్ లో చూసాం మనం, మన వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతి ఒక్కటి పార్లర్ కానీ మరి ఇక్కడ కృష్ణా జిల్లా నుండి వెస్ట్ గోదావరి వరకు ఆ రోజు పార్లర్లు రన్ అయినా ఏదైనా వైసీపీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత జరిగింది. వైసీపీ మరి వంశీ అనుచరులు కానీ ఎవరైనా సరే వాళ్లే ముఖ్య రోల్ తీసుకుని వాళ్లే చేశారు. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలనే ఇబ్బంది పెడుతూ చేస్తున్నారంటే మరి అసలు ఇంకా విజయ డైరీ మరి తెలుగుదేశం పాలనలో ఉందా? వైసీపీ నాయకుడు వంశీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడి కేసులో అరెస్టైన వైసీపీ